హలో వెల్కమ్ టు డే 28 ఆఫ్ 75 డేస్ హార్ట్ ఛాలెంజ్. ఇంకా ఫస్ట్ అయితే సూర్య నమస్కారాలు చేసిన. ఈరోజు 5 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు చేసిన. దెన్ ఫాలోడ్ బై ఇట్లా వజ్రాసనంలో కూర్చొని అప్పర్ బాడీని రేజ్ చేయడం. ఇది 25 టైమ్స్ సింగిల్ సెట్ చేసిన, 25 రెపిటేషన్స్ చేసిన అనమాట. సో ఫస్ట్ అయితే సూర్య నమస్కారాస్, దెన్ ఫాలోడ్ బై దీస్ కొన్ని యోగాసనాలు అనమాట. దెన్ దీని తర్వాత మలాసనలో కాసేపు కూర్చొని దెన్ 2 హ్యాండ్స్ని మన 2 థమ్ ఫింగర్స్ లెగ్ ఉన్న థమ్ ఫింగర్స్ పట్టుకొని ఇట్లా హస్తపాదాసన చేస్తూ ఉండాలి. సో ఇది 15 రెపిటేషన్స్ సింగిల్ సెట్టే చేసిన. సో ఇది నెక్స్ట్ ఎక్సర్సైజ్. దెన్ దీని తర్వాత మళ్ళీ మలాసనలో కూర్చొని ఇట్లా కాసేపు హోల్డ్ చేయాలన్నమాట. దెన్ ఆ తర్వాత బద్ధకోనాసన, బటర్ఫ్లై పోజ్. 2 లెగ్స్ని ఇట్లా వీ పొజిషన్లో పెట్టి దగ్గరకు పట్టుకొని లెగ్స్ని ఇట్లా ఫ్లటర్ చేస్తూ ఉండాలి. ఇది 1 మినిట్, అది 60 సెకండ్స్ మనం కౌంట్ చేసుకుంటూ చేసేయాలన్నమాట. ఇది 1 సెట్. నెక్స్ట్ ఆ తర్వాత చక్రీ చలనాసన, క్లాక్ వైజ్ ఒక 10 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ ఒక 10 టైమ్స్. సో ఇట్లా చేస్తే సూర్య నమస్కారాలు అండ్ యోగాసనాస్ డైలీ ఇంక్లూడ్ చేసేవి అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఈరోజు లోవర్ బాడీ వర్కౌట్స్, మెయిన్గా థై ఫ్యాట్, సెల్యులైట్ ఉంటుంది కదా, సో ఆ థై ఫ్యాట్ తగ్గడానికి వర్కౌట్స్ చేస్తున్నా. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏదంటే నీ రేజ్ అనమాట. 2 వే రేజ్ చేయాలి, ఫ్రంట్కి రేజ్ చేయాలి, దెన్ లాటరల్గా సైడ్కి రేజ్ చేస్తూ ఉండాలి. సో ఇది మొత్తం 3 సెట్స్ అన్నీ, కానీ నేను 2 సెట్సే చేయగలను. ఈచ్ సెట్ 15 రెపిటేషన్స్ చేసిన. ఆ 15కే చాలా కష్టం అయిపోయింది. సో చూస్తే ఈజీగా అనిపిస్తుంది కానీ మొత్తం మజిల్ అంతా పట్టేస్తుంది అనమాట. సో అట్లా లెఫ్ట్ లెగ్ ఒక 15 అండ్ రైట్ లెగ్ 15 అట్లా సింగిల్ సెట్ అట్లా చేసేసిన. నెక్స్ట్ ఆ తర్వాత కొంచెం ఒకటేసారి ఇట్లా పట్టేసినట్టు అవుతుంది కదా, ఉన్న దగ్గరే వాకింగ్ లాగా చేయాలి. ఇది నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసిన కానీ నార్మల్గా ఒక 30 సెకండ్స్ అట్లా చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ దీని తర్వాత స్క్వాట్స్, ఓవర్ వెయిట్ స్క్వాట్స్ అనమాట. ఇట్లా 2 హ్యాండ్స్ని రేజ్ చేసి గ్లూట్స్ 2 స్టిఫ్గా పెట్టి ఇట్లా బ్యాక్ స్క్వాట్ పొజిషన్లో ఉండాలి. అయితే స్క్వాట్ పొజిషన్ చేసినప్పుడు మోకాలు వంచద్దు, జస్ట్ మన బ్యాక్ని వంచితే ఆటోమేటిక్గా చూస్తే అర్థమవుతుంది కదా. సో అట్లా కరెక్ట్ అనమాట చేయడం స్క్వాట్ పొజిషన్. సో ఇది 15 రెపిటేషన్స్, 2 సెట్స్ ఆర్ 3 సెట్స్. నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ 2 వే కిక్, ఫ్రంట్ కిక్ అండ్ సైడ్ కిక్, ఫ్రంట్ కిక్ అండ్ సైడ్ కిక్, ఇట్లా సింగిల్ లెగ్తోని 15 రెపిటేషన్స్. నేను అన్ని 2 సెట్సే చేసిన. దెన్ ఆ తర్వాత రైట్ లెగ్తోని ఫ్రంట్ కిక్, దెన్ సైడ్ వే కిక్. సో ఇట్లా రిపీట్ చేస్తూనే ఉండాలి, ఫ్రంట్ కిక్ అండ్ సైడ్ వే కిక్. ఇదంతా చూస్తే ఈజీగా అనిపిస్తుంది కానీ మంచిగా చుక్కలుగా అనిపించినాయి. సో ఇది ఆ తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ మన వాల్కి సపోర్ట్గా తీసుకొని, ఆర్ వాల్ ఆర్ చైర్ ఎనీథింగ్ ఏదైనా సపోర్ట్గా తీసుకొని ఇట్లా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా రేజ్ చేస్తూ ఉండాలి. లెగ్స్ని నీస్ని వంచద్దు, స్ట్రైట్గా పెట్టి ఫ్రంట్కి బ్యాక్ అంటూ ఉండాలి. సో ఇది కూడా 50, ఇది ఈజీగా నాకు కొంచెం చేయొచ్చు. సో 20 రెపిటేషన్స్ ఈచ్ సెట్. నెక్స్ట్ ఆ తర్వాత సుమో స్క్వాట్స్, ఇట్లా 2 లెగ్స్ కొంచెం వైడ్గా పెట్టి బ్యాక్తోనే మనం స్క్వాట్ పొజిషన్లో కూర్చోవాలి. నీస్ బెండ్ చేయకుండా బ్యాక్తో కూర్చుంటే నీస్ ఆటోమేటిక్గా ఇట్లా వచ్చేస్తాయి అనమాట. అది కరెక్ట్ వే ఆఫ్ స్క్వాట్. నెక్స్ట్ ఆ తర్వాత స్ప్లిట్ లంజెస్. ఇది ఏంటంటే 2 లెగ్స్ స్ట్రైట్గా పెట్టి ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ఇట్లా స్ప్లిట్ చేస్తూ సైడ్కి బెండ్ చేస్తూ ఉండాలన్నమాట. అట్లా లెఫ్ట్ సైడ్ ఒక 15 టైమ్స్, రైట్ సైడ్ ఒక 15 టైమ్స్. సో ఇట్లా చేస్తున్నప్పుడు మన వెయిట్ మొత్తం ఏ సైడ్తో బెండ్ అవుతున్నామో అక్కడ బ్యాక్ సైడ్ గ్లూట్స్ని ఇట్లా బ్యాక్ బెండ్ చేస్తూ ఉండాలి. అది కరెక్ట్గా చేయడం అనమాట. సో అట్లా అది 15. నెక్స్ట్ ఈ మళ్ళీ వాల్ సపోర్ట్తోని లంజెస్ చేస్తూ ఉండాలి. సో ఇంకా కిందికి బెండ్ అవ్వాలి, మొత్తం మన ఏదైతే లెగ్ని బెండ్ చేస్తున్నామో అది కిందకి నేలకు టచ్ కావాలి. బట్ ఇట్లా ఎంత మన బాడీకి ఎంత వర్క్ కేపబుల్ అంతవరకు చేస్తే ఓకే. సో ఇది నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టం, బట్ నీ పెయిన్స్ లేని వాళ్ళకి ఈజీగానే చేయొచ్చు. సో ఇట్లా రైట్ సైడ్ 15 టైమ్స్, లెఫ్ట్ సైడ్ 15 టైమ్స్. ఇదంతా చేస్తారు కొంచెం పట్టేసినట్టు అవుతుంది కదా. సో 2 లెగ్స్ ఇట్లా వైడ్గా పెట్టేసి ఉన్న దగ్గరే జాగ్ లాగా చేస్తూ ఉండాలి. ఈ జాగ్ ఏంటంటే ఓన్లీ లోవర్ బాడీ థైస్ దగ్గరనే మూవ్మెంట్ ఉంటుంది, బాడీ అంతా మూవ్మెంట్ ఉండదు అనమాట. అట్లా ఒక 30 సెకండ్స్ అట్లా చేసి నెక్స్ట్ కూల్ డౌన్. సో కూల్ డౌన్ అనేది కంపల్సరీ. సో ఇది వాటి వర్కౌట్స్. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బాయ్.